నా ఫోన్ వంగుతుందా 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 అరే నీకు దండం పడతాను రా. నేనేం కనబట్లే మూసిపోయింది మొత్తం. రా బయటికి రండి రా, సన్ రైజ్ చూడండి రా, సన్ రైజ్ చూడండి, సన్ రైజ్ చూడండి, చూడు సన్ రైజ్ ఎంత బాగుందో. మమ్మీ భయపడింది ఫస్ట్, ఐలాండ్ వామ్మో ఏందో అనుకుంది, కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయింది, చాలా ఖుషి అయిపోయింది అసలు. సెకండ్ క్లాస్లో పడి మమ్మీ బాగా ఖుషి అయిపోయింది, బాగా ఖుషిగా ఉంది. దిగి 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 దిగి. హే గాయ్స్, ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ముందు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. మనం వన్స్ లక్నవరం రీచ్ అయిన తర్వాత ఐలాండ్ 1 నుంచి ఐలాండ్ 3 వరకు స్పీడ్ బోట్లో అయితే ఇక్కడ వరకు రీచ్ అవుతాం మనము. మేమైతే ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్ నుండి స్టార్ట్ అయ్యి దారిలో వరంగల్లో ఉన్న 1000 పిల్లర్స్ టెంపుల్, భద్రకాళి అమ్మవారి టెంపుల్ విజిట్ చేసి అక్కడి నుంచి మేడారం వెళ్ళి అక్కడ దర్శనం ఫినిష్ చేసి రిటర్న్ లో లక్నవరం వచ్చి అక్కడ సన్సెట్ టైం స్పెండ్ చేసి మేమైతే రాత్రికి ఈ ఐలాండ్ లో స్టే చేయబోతున్నాం. లక్నవరంలో మనకి 3 ఐలాండ్స్ ఉంటాయి, అందులో ఇది ఐలాండ్ 3. ఇందులో ఒక స్టేస్ ఆప్షన్ ఉంది, దాని రిలేటెడ్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఆ వెబ్సైట్ అయితే వెళ్ళి చెక్ చేయండి. మేము తీసుకున్న రూమ్ పూల్ హెవెన్, దాని రిలేటెడ్ మొత్తం మీకు రూమ్ చూపిస్తున్నాను ఎలా ఉంది ఏంటి అనేది. ఇది కొంచెం కొత్తగా కూడా కన్స్ట్రక్ట్ చేయడం వల్ల అంతా కూడా చాలా నీట్గా ఉంది. మేము వెళ్ళేసరికి కొంచెం నైట్ టైం అయిపోయింది కాబట్టి మంచిగా ఫ్రెష్ అయిపోయి కొంతసేపు అయితే పూల్ దగ్గర రిలాక్స్ అయ్యాను. చిన్న ఫోటోగ్రఫీ సెషన్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. మా తమ్ముడు అయితే నాకు మంచి పిక్చర్స్ తీశాడు ఈ డ్రెస్లో. సో ఏంటంటే మన రూమ్కి ప్రైవేట్గా ఒక పూల్ అయితే ఉంటుంది, అందులో అయితే మనం స్నానం చేయొచ్చు, కానీ అది చలికాలం దిగడానికి ధైర్యం సరిపోలేదు. ఇప్పుడే బోటింగ్ వస్తున్నాడు. మేము వచ్చేసరికి ఎలాగో నైట్ అయిపోయింది కాబట్టి సరే ఫస్ట్ అయితే డిన్నర్ చేసేద్దామని అక్కడ ఒక రెస్టారెంట్ ఉంది ఐలాండ్కి స్పెసిఫిక్గా. దీనికి పేమెంట్ సెపరేట్ ఉంటుందన్నమాట, జస్ట్ ఒక మెన్యూ ఉంటుంది, అందులోంచి మనకు నచ్చిన ఐటమ్స్ ఆర్డర్ చేసుకొని తినేయడమే నార్మల్ రెస్టారెంట్ లాగా. అక్కడ వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. సో ఫస్ట్ అయితే మాంచో సూప్ ఆర్డర్ చేసుకున్నాం అండ్ కొన్ని స్టార్టర్స్ అండ్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం. టేస్ట్ అయితే బాగానే ఉంది. చల్లగా ఉన్నప్పుడు ఎలాంటి ఇంకా డిన్నర్ ఫినిష్ చేసుకుని అలా వాక్ అయితే వచ్చాము. నేను చూపిస్తున్నాను కదా, ఈ ఏరియా వచ్చేసి రిసెప్షన్ ఏరియా అనమాట. ఇక్కడ నుంచి మనకైతే రౌండ్గా మొత్తము మనకున్న రిసార్ట్ స్టేస్ అయితే ఉంటాయి. సో ఇది ఒక టైప్ ఆఫ్ స్టే అండ్ ఇది ఒకటి మేము ఆల్రెడీ ఉంటున్నాం కదా పూల్ హెవెన్ది ఈ స్టే. దీని తర్వాత నేను పక్కనే స్పా కూడా చూశాను. సో స్పా అయితే మేము వెళ్ళినప్పుడు సర్వీసెస్ క్లోజ్లో ఉన్నాయి, సరే మార్నింగ్ చూద్దామని చెప్పేసి జస్ట్ వెళ్ళి ఒకసారి లుక్ వేసి అయితే వచ్చేసాము. నైట్కి మంచి మ్యూజిక్ పెట్టి బాన్ఫైర్ అయితే వేశారు. సో వేడిగా ఉంది, అక్కడ టెంపరేచర్ చాలా తక్కువ ఉంది ఎందుకంటే మేము వెళ్ళింది వింటర్ సీజన్లో కదా. మొత్తం అలా వాకింగ్ చేసి వచ్చి ఇక్కడ కొంతసేపు అయితే మంచిగా టైం స్పెండ్ చేసాము. చిల్లింగ్ విత్ బాన్ఫైర్. ఇది చూడండి అసలు ఎంత బాగుందో, లైన్గా పక్క పక్కనే రూమ్స్ ఇచ్చాడు. ఇక్కడ దగ్గర దగ్గర మనకి 5, 6, 7 రూమ్స్ ఉన్నాయి. కింద చూడండి మొత్తం అది వాటర్ మీదే ఉంది మొత్తం. కింద ఇటు తిప్పు, ఈ చూడు మొత్తం మంచాలు, కింద మొత్తం శాండ్ వేసిర్రు, లైట్స్, మంచాలు, ఇదంతా పెద్ద ఒక బ్యాచ్ ఆఫ్ పీపుల్కి మంచి సెటప్ అసలు. ఇంకా రాత్రి అయితే నిద్రపోయాము. పొద్దున్న లేసేసరికి వెదర్ అయితే ఇంకా చల్లగా అయిపోయిందనమాట. సో ఇంకా పొద్దున్నే వెళ్ళి సన్ రైజ్ చూద్దామని చెప్పేసి నేను ఒక వ్యూ వేసుకుందామని బయటకైతే వచ్చి మొత్తం చెక్ చేసి మా వాళ్ళని అయితే వెళ్ళి నిద్రలేపాను. గోయింగ్ టు క్యాచ్ సన్ రైజ్. బాయ్ రెడీ, మమ్మీ రెడీ, ఇటురా, ఫాలో మీ. మీరు ఇప్పుడు దాకా నైట్ వ్యూ చూసారు కదా, సో డే వ్యూలో మొత్తం మీకు ఎంత వీడియో తీసి చూపించబోతున్నాను. సో మేమైతే మార్నింగ్ వాక్కి ఇటు వెళ్తున్నామంటే అక్కడ సన్ రైజ్కి ఒక స్పాట్ ఉందన్నమాట. సో అక్కడ వరకు వెళ్దామని చెప్పేసి మొత్తం ఇట్లా ఇదంతా రౌండ్ తిప్పుకుంటూ మీకోసం వీడియో తీసుకుంటూ మేమైతే ముందు వరకు వెళ్తున్నాము. ఆడారా పోయాడు. ఈ లెఫ్ట్లో వచ్చేసి ఏంటంటే మనకి బ్యాడ్మింటన్ కోర్టు, క్రికెట్ ఇలాంటివి ఆడుకోవడానికి మంచి ఇండోర్ ఏరియా కూడా ఉంది. సో మేమైతే టువర్డ్స్ సన్ రైజ్ స్పాట్కి వెళ్తున్నాము. యాక్చువల్లీ సన్ రైజ్ స్పాట్ ఇది అనుకొని ఇక్కడికి వెళ్ళాము, కానీ వేరే స్పాట్ ఉంది, అది చాలా బాగుంటుంది, చూపిస్తాను.
ఈ ప్లేస్లో అంత అనిపించలేదన్నమాట. సో ముందు వరకు వెళ్ళి మొత్తం చెక్ చేసుకొని వచ్చాము. సరే ఇక్కడ కాదు, అడుగుదాం ఒకసారి వెళ్ళిన రిసార్ట్ వాళ్ళనే సన్ రైజ్ ఎక్కడి నుంచి బాగుంటుందని చెప్పేసి వెళ్ళి అడిగితే ఇక్కడ కాదు, అక్కడ ఒక ఫంక్షన్ హాల్ ఉంది. సో అక్కడి నుంచి లోపల నుంచి బ్యాక్ సైడ్ దగ్గర మనకి సన్ రైజ్ స్పాట్ అయితే ఉంటుందని చెప్పారు. ఇలా గేమ్స్ ఆడుకోవడానికి కూడా మొత్తం రోప్ కోర్స్ ఒకటి ఉందన్నమాట, ప్లే ఏరియా. సో మేమైతే ఇది సరే నెక్స్ట్ వచ్చి చూస్తాం మీ సంగతి అని చెప్పేసి ఇలా ముందుకైతే వెళ్ళిపోయి బ్యాంక్వెట్ హాల్ అని చెప్పాను కదా, సో ఇక్కడికైతే ఎంటర్ అయిపోయాము. ఇలా లోపల నుంచి బ్యాక్ సైడ్కి వచ్చి వ్యూ చూడగానే ఫస్ట్ అయితే బ్రెయిన్ ఫ్రీజ్ అయిందనమాట. ఎందుకంటే వ్యూ ఎంత బాగుంది. సో అక్కడ లైట్గా ఫాగీగా మొత్తం మేఘాలు కదులుతున్నాయి, అప్పుడే సన్ రైజ్ అవుతుంది అండ్ అక్కడ మొత్తం వాటర్ బాడీ ఉంది. అసలు వ్యూ చాలా 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 బాగుంది అసలు. యాక్చువల్లీ నేనైతే ఒక పక్క టైం ల్యాప్స్ పెట్టేశాను సో దట్ మంచిగా రికార్డ్ అవుతుంది, ఎందుకంటే ఆ మేఘాలు కదలడం అదంతా చాలా బాగుందని చెప్పేసి. బయటికి రండి రా, సన్ రైజ్ చూడండి రా, సన్ రైజ్ చూడండి, సన్ రైజ్ చూడండి. చూడు సన్ రైజ్ ఎంత బాగుందో. బయటికి రండి, ఎక్స్ప్లోర్ చేయండి అంతా. చూడు మంచు అంత ఎంత బాగుందో. బయటికి రండి, ఇంకా అనుకుంటారండి రా, బయటికి రండి రా. టైం ల్యాప్స్ పెట్టానని చెప్పాను కదా, సో ఆ వీడియో ఇక్కడ నేను పోస్ట్ చేస్తున్నాను చూడండి. మేఘాలు ఎంత బాగా కదులుతున్నాయి. అవి కూడా పైన కాదు, ఇదేంటంటే ఒక ఫాగీ టెక్స్చర్లా ఉంది. అది ఓన్లీ ఇట్లా మనకి వాటర్ బాడీ మీదనే ఆ లెవెల్లోనే కదులుతుంది అనమాట మొత్తము. చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది. గేట్ తీయలేదా? ఎక్కడికి? దానికి దారి లేదా? దిస్ గైస్ అడ్వెంచరస్ గా. ఇది ఇంకా ప్రీమియం అనుకుంటా. పడిపోతాం. థియేటర్ హుక్స్ అది బయట చూడు. ఇక్కడ ఏటీవీ ఉందన్నమాట. సో పనిచేస్తుందా బ్రో, వాడచ్చా బ్రో అని అడిగితే లేదు బ్రో, జస్ట్ ఫర్ షో కేస్ బ్రో అని చెప్పారు. అండ్ ఇది వచ్చేసి కామన్ పూల్ అనమాట. సో నార్మల్గా ఎవరైనా ఇది యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇందాకైతే రూమ్కి డెడికేటెడ్గా ఒక పూల్ ఉంది. ఈ పూల్ అయితే ఇక్కడ ఉన్న రూమ్స్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవచ్చు. దిగి 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 చాలా చల్లగా ఉన్నాయంట వాటర్. సరే ఇప్పుడు దాకా దిగలేదు కదా అని దిగేసి చూడండి టీ తాగుతున్నాడు లోపల కూర్చొని. ఈ స్టే వచ్చేసి మా పక్కనే ఉంది, కింద పైన 2 floors ఇచ్చారనమాట ఇందులో. బోటింగ్ వెళ్దాం ఇప్పుడు. ఇప్పుడు కాదు 8కి స్టార్ట్. మనం వేసుకుని వెళ్ళిపోవడమేనా? ఇంకా మార్నింగ్ సన్ రైజ్ తర్వాత మంచిగా ఫ్రెష్ అయిపోయాము. బ్రేక్ఫాస్ట్ టైం స్టార్ట్ అయిపోయిందని చెప్పేసి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళాము. సో బ్రేక్ఫాస్ట్లో ఏం పెట్టారంటే మొత్తం బుఫే టైప్లో పెట్టారనమాట. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మనకి బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఉన్నాయి. అందులో అన్నీ మన సౌత్ ఇండియన్ టిఫిన్స్ టైప్ మొత్తం పెట్టారు మంచిగా. మొత్తం ప్లేట్లో అంతా సర్దేసుకొని ఒక మంచి స్పాట్కి వెళ్ళి ఆరామ్గా కూర్చొని బ్రేక్ఫాస్ట్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము. ఏం తింటున్నారు? మమ్మీ బాగా ఖుషి బాగా ఖుషిగా ఉంది. ప్లేస్ చూసారు కదా ఎంత పీస్ఫుల్గా ఉందో. ఆ రోజు మాకు చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఎందుకంటే మనం సిటీలో ఉండి ఆ గోలలో ఉండి సడన్గా ఇలాంటి పీస్ఫుల్ ప్లేస్లో ఉంటున్నాము, ఒక రోజు ఉన్నాము అంటే ఆ ఫీలింగే వేరే ఉండే అసలు.
యాక్చువల్లీ ఈ స్టే నేమ్ నేను ఇప్పుడు దాకా మెన్షన్ చేయలేదు కదా, ద కోవ్ బై ఫ్రీ కోవ్స్ అనమాట. దీని ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను. మీరు ఒకసారి విజిట్ చేస్తే దాని రిలేటెడ్ ప్రైజెస్ అండ్ అందులో ఏం రకాలు ఉన్నాయి, రూమ్స్, ఇవన్నీ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో నేను ఈ ఎంట్రన్స్ కూడా ఒకసారి షూట్ చేస్తున్నాను, ఎందుకంటే లోపల ఏమేమి ఉన్నాయి మీకు ఇది చూడడానికి ఈజీగా ఉంటుందని చెప్పి. సో మనకి ఎంట్రన్స్ దగ్గర ఒక బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. సో అటు సైడ్ ఏముంటుందో చూడడానికి కనుక్కున్నాము. ఏంటి అసలు ఇదేంటి కనెక్షన్ దేనికి అంటే, మనం ఉన్నది ఐలాండ్ 3 కదా, అటు సైడ్ ఉన్నది ఐలాండ్ 2. అక్కడికి వెళ్ళడానికి ఇది ఒక రూట్ అండ్ ఇట్స్ లైక్ మనకి ప్రైవేట్ బ్రిడ్జ్ ఉన్నట్టు. అసలు చాలా బాగుందన్నమాట. నిన్నటి నుంచి కూడా మంచిగా ఉండే. మా మమ్మీకి కూడా అసలు చాలా నచ్చింది ప్లేస్ అంతా కూడా. ఏం చేయబోతున్నావు శ్రీఫెన్? పెడల్ బోట్ అంట. మనకి బోట్ లేదు, స్పీడ్ బోట్ కావాలి, జెట్స్కి కావాలి. జెట్స్కి వెళ్ళాలక్క. ఇప్పుడు ఐలాండ్ చుట్టూ ఒక రౌండ్ అయిపోతున్నాం మేము కయాకింగ్లో. చూద్దాం. హాయ్ మమ్మీ. మమ్మీకి దడొచ్చేస్తుంది. బ్రో హాయ్ బ్రో. ఆడంతే, ఆడదో టైపు. చెట్ల దగ్గరికి వద్దురా, స్టక్ అయిపోద్ది. ఒరే నన్ను ఫోన్ వంగుతుందో అరే నీకు దండం పడతాను రా. అటు వెళ్ళిపోతుంది ఒడ్డుకి. మరి ఏం చేయను, భయం వేస్తుంది నాకు. అరే వీడే ఎలా తీస్తారా బాబు. వీడియో కన్నా ప్రాణమే ముఖ్యం రా. మళ్ళీ ఇటు వెళ్తాడు, అటు వద్దురా, ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ కయాకింగ్ మా తమ్ముడితో వెళ్ళాలంటే ఇదే భయము. కరెక్ట్గా వెళ్ళడు, ఈ బొక్కలోకి ఆ బొక్కలోకి తీసుకెళ్తూ ఉంటాడు. నాకేమో భయం వేస్తుంటుంది పడిపోతానేమో అని చెప్పేసి. పడిపోయినా మనం కోట్ వేసుకున్నాం ఓకే, అక్కడ నా ఫోను కెమెరా డ్యామేజ్ అయిపోద్దామని అది భయం వేస్తుంది నాకు. నేనేం నడుపుతున్నానో నాకే అర్థం కావట్లేదు. అరే కొంచెం అవతల పక్కకి వెళ్దాం పదరా. కొంచెం వెనక్కి, ఇటు సైడ్ నుంచి. మమ్మీకి కీస్ ఇచ్చి ఒక 5 minutes అవగొట్టి ఇంకా ఆపేద్దాం. మమ్మీ రూమ్ దగ్గరికి వచ్చి హాయ్ చెప్తాం. అక్కడ కుదిరా బాబు, మొత్తం మొక్కలే ఉన్నట్టుంది. ఇలాంటి బోట్లు ఉంటే ఇలా ఐలాండ్లో ఉండిపోవచ్చు. బోట్లు వేసుకోవడం, రావడం, వెళ్ళడం, సామాన్లు కొనుక్కొని తెచ్చుకోవడం. ఒరే అరే మనిషివా ఇంకెవర్రా నువ్వు? అరే నాయనా రివర్స్లో తిప్పుతున్నావేట్రా? అరే మెల్లగా తొక్కరా, ఎందుకురా? పెడల్ బోటింగ్ అంటేనే మెల్లగా వెళ్ళాలి. అరేనే నేనేం కనబట్టలే, మూసిపోయింది మొత్తం. ఈ లైఫ్ జాకెట్స్తో ఇదే బాధ, మునిగిపోతా. ఇంకా కయాకింగ్ అయిపోయిన తర్వాత పెడల్ బోటింగ్ తొక్కున్నాం అనమాట. ఇది తొక్కడం చాలా పెద్ద టాస్క్ అబ్బా, అది అసలు నడవట్లే. ఎంత గట్టిగా తొక్కినా కూడా ముందుకు వెళ్ళట్లేదు. ఫస్ట్ టైం నేను పెడల్ బోటింగ్ చేస్తున్నాను. షికారా తర్వాత ఇదేదో వెరైటీగా ఉంది కదా, షికారా బోట్ రైడ్ అన్నారు. సరే ఇది కూడా ట్రై చేద్దామని చెప్పేసి ఒకసారి అయితే ట్రై చేసాము. మనం ఏదో కాశ్మీర్ అయ్యి వెళ్ళాం కదా, అట్లీస్ట్ ఈ హైదరాబాద్ దగ్గరలో ఉన్న దగ్గరైనా ఈ రైడ్ చేద్దామని చెప్పేసి, ఇది షికారా రైడ్. అందుకని చెప్పేసి ఇందులో కూడా కొంచెంసేపు అటు ఇటు తిరిగేసాం మంచిగా. షికారా షికారా షికారా. ఈ అంకుల్ అండ్ ఫ్యామిలీ కలిసేసి మంచిగా చేపలు అయితే పడుతున్నారు అనమాట. ఫిషింగ్ అంటారు ఇంగ్లీష్లో స్టైల్గా, అదే అంటారా. సో ఏదో ఒకటి, సో అదైతే వాళ్ళు చేస్తున్నారు. చూడడానికి చాలా బాగా అనిపించింది. ఇది కూడా ట్రై చేద్దాం టైం ఉంటే అనుకున్నాం కానీ ట్రై చేయలేకపోయాం. అరే బ్రిడ్జ్ మీదకి వెళ్ళా, వీడియో తీరా షికారాది.
ఎవరు? ఎక్కడికి వచ్చామనుకుంటున్నారు? ఇందాక ఐలాండ్ 3 నుంచి ఐలాండ్ 2కి ఒక బ్రిడ్జ్ ఉందని చెప్పాం కదా, ఆ బ్రిడ్జ్ నుంచి నడుచుకుంటూ ఐలాండ్ 2కి వచ్చామన్నమాట. సో ఇక్కడి నుంచి మనకు ఆ చివర అయితే ఐలాండ్ 1 కనిపిస్తుంది. సో ఐలాండ్ 2లో ఏముంటాయంటే గవర్నమెంట్ రిసార్ట్స్ ఉంటాయన్నమాట. ఇవి కూడా మనకి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. నాకు డీటెయిల్స్ కానీ దొరికితే నేను కింద అయితే మీకు డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఇంక ఇలా టైం అయితే మంచిగా స్పెండ్ చేసాము. అండ్ లక్నవరం ఐలాండ్ 1 దగ్గర కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి అని చెప్పారు చెక్అవుట్ టైంలో. సరే అని చెప్పేసి ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఇక్కడ నుంచి ఐలాండ్ 1కి బోట్ రైడ్కి స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు మనం జిప్ లైన్కి వెళ్ళిపోతున్నాం. ఇటు నుంచి లేదంట, బ్రిడ్జ్ మొత్తం వాక్ చేసుకుంటూ అటు వెళ్ళి అటు నుంచి జిప్ లైన్ నుంచి ఇటు రావాలంట. భయంగా ఉంది, ఫస్ట్ టైం వెళ్తున్నాం. రెడీ? వాడి అమ్మో. ఓకే ఓకే. ఓడమ్మరే గాయ్స్, భయం వేస్తుంది గాయ్స్. నిన్నే తీసుకొని వెళ్ళి అటు నుండి పంపిస్తే అయిపోయేదిగా. ఓకే అయిపోయింది పో. पेडलिंग भी नहीं करना है ना, करना पड़ता वैसे जा रहे. हाउ इज द एक्सपीरियंस? సూపర్. ఇంకా ఈ రిసార్ట్లో స్టే అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాం అనమాట. మంచిగా ఇది కంప్లీట్ చేసుకొని మళ్ళీ మన ఐలాండ్ 1 దగ్గరికి వచ్చాం. యాక్చువల్లీ ఏంటంటే మనం ఏమైతే వెహికల్స్ తెచ్చుకుంటామో అన్నీ కూడా ఐలాండ్ 1 దగ్గరే పార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి బ్రిడ్జ్ దాటుకొని బోటింగ్ పాయింట్కి వెళ్ళి అక్కడి నుంచి బోట్ ఎక్కి ఐలాండ్ 3కి వెళ్తామన్నమాట. అండ్ ఈ లక్నవరం లేక్ దగ్గరికి చాలా స్కూల్స్ నుంచి ఎక్స్కర్షన్ లాగా తీసుకొస్తా ఉన్నారు బోటింగ్ యాక్టివిటీస్ చేయించడానికి. సో ఇంకా వెళ్లే దారిలో మనకి యాదగిరిగుట్ట దగ్గర చాలా డ్రైవింగ్స్ ఉంటాయి కదా, యాదగిరిగుట్ట, భువనగిరి ఆ రూట్స్లో. సో అక్కడ ది ఫోర్ట్ అని చెప్పేసి ఒక డ్రైవింగ్ ఉంది. సరే ఇక్కడ ఫుడ్ ట్రై చేద్దామని ట్రై చేసాం. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇంక ఇలా మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరైతే దీని ముందు అప్లోడ్ చేసిన వీడియో కూడా చెక్ చేయండి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాని కంటిన్యూషన్ ఈ వీడియో. సో మీరు 1 డే అయితే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు మంచిగా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కింద కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కూడా కమెంట్ చేసి సజెషన్ ఇవ్వండి.